మీకా 4:5 సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ప్రభునందు ప్రియులారా, చదివినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో మనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మీకా భక్తుడు అంటున్నాడు, సకల జనములు తమ తమ దేవతల నామమును ఎల్లప్పుడూ వారు స్మరించుచు నడుచుకొందురు అట. సకల జనములు, దేవుని బిడ్డలారా, ఈ భూలోక జనాంగములకు తమ తమ మతముల యందు నిష్ఠ ఉన్నది అని మనం మొదట గ్రహించాలి. గాడ్ వాంట్స్ యూ టు నో దట్ ఫ్యాక్ట్. ఈ లోకంలోని క్రైస్తవేతరులు, ఇతర మతాల్లో ఉండేవారు నిష్ఠ కలిగినటువంటి, పట్టుదల కలిగినటువంటి భక్తిపరులు ఉన్నారు. కొంతమంది నాకు ముస్లిం మిత్రులు ఉన్నారండి. ఏమండి మరి వచ్చే వారం మనం ఈ పని చేద్దామంటే ఇన్షాల్లా ఐసా కరేంగే. ఇన్షాల్లా అంటే అగర్ అల్లా మియా కరే, ఖుదా కరే, ఏ ఖుదా కా కరం హై, ఒకవేళ దేవుడు కనికరిస్తే అలాగూ చేద్దాం, ఇన్షాల్లా ఐసా కరేంగే అంటే మనం ఏమో దేవుని చిత్తమైతే అంటాం, చూసారా? గాడ్ విల్లింగ్ వీఆర్ గోయింగ్ టు డూ దాట్ అని అన్నట్టు మాటికి మొన్న ఏమండి మీరు లేటుగా వచ్చారు అని అంటే కొంచెం ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయారంట. యా అల్లా ఏ క్యా హోగా, మాటికి దేవుని, వారు నమ్మిన దేవుని నామం వారు ఎల్లప్పుడూ స్మరించుచునే. ఒక హిందూ సహోదరి ఉండేది, నన్ను ఎంతో ప్రేమించేది, సొంత అక్కయ్యలు అయినా అక్కయ్య అనేవాడిని. నన్ను కూడా ఒరే ఏరా అని నాకు అలా కమ్మగా ఉండదు, ఆమె పిలుస్తుంది. మాట్లాడితే రామరామ అక్క నువ్వు టీ ఇచ్చావు కానీ చక్కెరలో రామరామ అట్లా నన్ను వెంటనే టీ చక్కెర కలుపుకో వచ్చింది. మరి ఏదన్నా కూర, కోడి కూరలు ఉప్పు జారిపోదాం, అయ్యో రామరామ. మాటికి బస్సు మిస్ అయింది, అటు పోయినట్టు పోయి బస్సు మిస్ అయింది, మళ్ళీ ఇంటికి వచ్చిన అనుకో అయ్యో రామా అని. అంటే ఇప్పుడు ఆమె అనుకోకుండా రక్తములో ఆ పేరు జీర్ణమైపోయింది. వద్దనుకున్నా ఆమె అప్రయత్నంగా వచ్చింది. ఈ లోకపు జనములందరూ తమ తమ దేవతల నామమును వారు ఎల్లప్పుడూ వారు స్మరించుచునే నడుచుకుందురు. ఇతర మతములలో తమ తమ దేవతల పట్ల భక్తి, నియమము నిష్ట కలిగిన వాళ్ళు ఉన్నారు. మనమైతే అన్నాడు ఏమండి, మనమైతే ఇన్ కాంట్రాస్ట్ విత్ ది నేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్, ఈ లోక జనాంగములకు వ్యతిరేకంగా వాళ్లకు పోల్చి చూసినప్పుడు మనలో ఒక భిన్నమైన పరిస్థితి కల్పిస్తోంది. మనము మన దేవుడైన యెహోవా నామమును, లేకపోతే ఈ యుగములో మనం ఏం పెట్టుకోవాలి, యేసుక్రీస్తు నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందము. దేవుని బిడ్డలారా, నీవెన్నిసార్లు యేసువే పేరు తలుచుకుంటున్నావు అది చెప్తున్నాను. ఈ లోకపు జనాంగములు ఏమండి వారి వారి దేవతల యందు నియమము, నిష్ఠ, భక్తి, శ్రద్ధ కలిగి ఉన్నారు. వారిని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు ఆయనతో మళ్ళీ కొత్త ఆర్గ్యుమెంట్ పెట్టి ఈ పేరు కాదు, ఆ పేరు, ఈ దేవుడు కాదు, ఆ దేవుడు, ఓసో బాత్కి బాత్, తర్వాత అది ఆలోచించవచ్చు. కానీ ఎవరినైతే దేవుడని ఆయన నమ్ముకున్నాడో ఆయనకు అర్థమైనంత వరకు అది ఏమండి, నీకు తెలిసినంత సత్యం ఆయనకు తెలియదు. అసలు దేవుడు ఒకడే ఉన్నాడు, ఆ దేవుడు ఫలానా, సృష్టి ఇలా ప్రారంభమైంది, ఇలా పాపం ప్రవేశించింది, ఆ దేవుడు ఈ విధంగా విమోచన చేస్తున్నాడు అనే విషయాలు తెలియదు. ఏదో పుట్టి పెరిగేసరికి ఫలానా వాడు దేవుడు అనే మైండ్లో ఆయనకు ఆ విత్తనం పడిపోయింది, ఆయనకు అంతవరకు అర్థమైంది. సరే, అందులో అతను బాగా పరిపక్వమై స్థిరుడై ఉన్నాడు. మరి సత్యదేవుని ఎరిగిన మనం మన ప్రభువు పట్ల ఎంత నిష్ఠ కలిగి ఉన్నాం, అది బేసిక్ క్వశ్చన్. ముందు లేవనెత్తుతున్న ప్రసంగంలోకి వెళ్ళక ముందు ఇతర మతములలో భక్తి కలిగిన వారిని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెములు ఇందులో సగము నిష్ఠైన
దేవుని యందు కలిగి ఉంటే ఎప్పుడో భారతదేశం మారిపోతుంది. సగమండి ఇతర జనములు తమ దేవతల యందు కలిగి ఉన్న భక్తిలో సగం సత్యమై ఉన్న క్రీస్తునందు భక్తి కలిగిన వారికి అందులో సగం భక్తి అయినా మనకు చాలా ఈజీ అని వీ టేక్ ఇట్ ఈజీ. పర్వాలేదులే మరీ అంత ఖచ్చితమైతే ఎట్లనండి. ఎప్పుడో దేవుడు అంటే అప్పుడు ఏడాదికి ఒకసారి క్రిస్మస్ పండుగ నాడే స్మరించుకుంటారు చాలామంది. లేకుంటే గుడ్ ఫ్రైడే, లేకపోతే ఏదో ఈస్టర్ సండే, మిగతా రోజులన్నీ ఇంతే. సకల జనములు తమ తమ దేవతల యందు భక్తి కలిగి ఉన్నారు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఏమండి మన ప్రభువు మీద వారికంటే డబల్ ట్రిబల్ భక్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి ఉన్నగాక. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూమి మీద ఉండే సకల జనాంగములు వారి వారి దైవముల యందు దేవతల యందు భక్తి కలిగి ఉండగా మనము యేసునందు భక్తి కలిగి ఉండటానికి మనకున్న కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ వీఆర్ ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్? ఎందుకు మనము ప్రభువును ఆరాధిస్తున్నాం, ఇంకో దేవుణ్ణి ఎందుకు ఆరాధించట్లేదు? అదే అసలు ప్రశ్న. ఇన్ని దేవతలు, 3 కోటి కాదు 33 కోట్ల దేవతలు. అది ఒక ఇండియా లెక్కేనండి. ఇంకా మీరు గ్రీసు దేవతలు వేరు, ఈజిప్టు దేవతలు వేరు, ఇంకా ఎన్నెన్నెన్నెన్నెన్నో దేవతలు. ఇన్ని దేవతలు ఉండగా మనం ఎందుకు యేసుక్రీస్తునందు భక్తి కలిగి ఉన్నాం? ఎవరైనా అడిగితే నీ సమాధానం ఏంటని నేను అడుగుతాను. అసలు మనం యేసు ప్రభువునే ఎందుకు నమ్ముతున్నాం అని ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీ ఇంటికి వచ్చి, ఏమండి మీ ఇంట్లో బైబిల్ కనపడుతున్నది, మీరు కొంపదీసి ఆ మాలోల మతంలో చేరని ఏంటండి, అది అమెరికా మతంలో, అందులో మీరు ఏమన్నా మెంబర్స్ అంటే? అవునండి నేను యేసు ప్రభును. ఎందుకండి మన దేశంలో 33 కోట్ల దేవతలను ఏదన్నా మొక్కొచ్చు కదా. ఆ ఎంగిల్ దేవుడు పరాయి దేవుడు మనకి ఎందుకండి, ఆ తెల్లోళ్ళ దేవుడు మనకి ఎందుకండి అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? నేను ఎటువంటి వాడు ప్రశ్న అడిగినా నేను ఎందుకు యేసుని నమ్ముతున్నానో, ఇది సబబు, ఇది సమంజసం, ఇది న్యాయం అని నేను ఎటువంటి వాడొచ్చినా నేను ఒప్పించగలను, జవాబు చెప్పి వారి నోరు మూయించగలను అని ధైర్యం ఉన్నోళ్ళు చేయొద్దని చూద్దాం. అట్లా ఇప్పుడు ధైర్యం ఉన్నది చూడండి. మీలో చాలామంది ఏమంటారంటే నా ఇష్టం రా, నువ్వేమంటే అడగడానికి యేసు ప్రభుని ఎందుకు నా ఇష్టమా అంటే నేను అడిగినా మళ్ళా నువ్వెవడ్రా? ఇక అది దబాయింపు సెక్షన్కు తిరుగు లేనే లేదు, వాడు నోరు మూసుకొని పోవాలి. కానీ మనమట దబాయింపు సెక్షన్కు దిగొద్దంట. మీరు కొంచెం 1 పేతురు పత్రికకు రండి, కొంచెం దయచేసి 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం చదవండి నాయన. ఎవరైనా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా. దేవుని ప్రజలమైన మనం ఇతరులు ప్రశ్నించినప్పుడు మనము సమాధానం చెప్పాల్సిన విధానం ఏంటి చెప్పండి. ఇతరులు హేతు అడుగుతారంట. ఏమడుగుతారు? మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు, ద రీజన్ ఫార్ యువర్ హోప్, ద లాజికల్ గ్రౌండ్, ద లాజికల్ బేసిస్ ఆఫ్ యువర్ హోప్. తార్కికమైన ఒక పునాది ఉండాలి. యేసు ప్రభునందు నమ్మాను కనుక నా పాపాలు క్షమించబడ్డాయి అని మనం నమ్ముతున్నాం కదా. యేసు ప్రభు వారు మన పాపములు క్షమించారు. యేసునందు ఉన్నాను, క్రీస్తులో ఉన్నాను కనుక నేను ఈరోజు చచ్చిపోతే నరకానికి వెళ్ళను, నేను ఈరోజు చనిపోయినా నా ఆత్మ పరలోకంలో ఉంటుంది అని మన యొక్క నిరీక్షణ. అవునా కాదు? అందుకు కదా మనం వస్తున్నాం ఇక్కడికి. ఏదోసారి అక్కడికి పోతున్నాం కానీ మరి సచ్చినాకనైతే మరి కిందో మీదో అది నరకమో పరలోకమో అప్పటికి లక్ష్యారు మనం ఏం చెప్పలేము. ఏమో ఎటు దారి పడుతుందో మనకు చెప్పలేము. ఏమో పోతున్నామంటే పోతున్నాం కానీ గ్యారంటీగా చెప్పలేము. అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఇంత దూరం ఎందుకు వస్తున్నాం? ఏమని? యేసు ప్రభు కొరకు ఇన్ని త్యాగాలు, ఇంత ఖర్చులు ఎందుకు పెట్టుకుంటున్నాం? యేసు ప్రభువులో మనకు మోక్ష భాగ్యం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువులో మనకు పాప క్షమాపణ, యేసు ప్రభువులో మనకు దేవుని కుమారత్వం, యేసు ప్రభువులో మనకు పరలోక రాజ్య పౌరసత్వం కదా మనకు ఉన్నది. ఈరోజు చనిపోతే నేను నరకానికి వెళ్ళను అని నేను నమ్ముతున్నానండి. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకుంటే అసలు ఈ మార్గంలో ఉండే అవసరమే నాకు లేదు. ఎందుకు? అందరికి ఊరందరికీ విరోధునయ్యి దేశం అందరి చేత వెలివేయించుకోండి, నేను ఎందుకు ఈ మార్గంలో ఉండాలి? వేరే మార్గంలో ఉంటే నరకం తప్పదు, యేసయ్య మార్గంలో ఉంటే మోక్షం తప్పదంతే. దేవుని స్తోత్రం కలిగిన కాదు. అది మనం నమ్మాము కాబట్టి ఇందులో ఉన్నాం, లేకపోతే ఇందులో ఉండే అవకాశం అవసరమే నాకు లేదు. మరి అడిగారు అనుకోండి, ఎందుకండి ఓఫీర్ గారు మీరు యేసు ప్రభులో ఉన్నందుకు నాకు నరక భయము లేదు, మరణ భయము లేదు, నాకు మోక్షం నా సొంత పుట్టినిల్లు, మోక్షనగరి నా పుట్టినిల్లు అని ఎలా చెప్పగలుగుతున్నావు? హేతు అంటే ఏంటిది? కారణం. హేతు అంటే కారణం. మీరు ఇలాగ నమ్మడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తే నిజమైన దేవుడిని నమ్మడానికి కారణం ఏంటి? యేసులో రక్షణ ఉన్నదని నమ్మడానికి కారణం ఏంటి? యేసులో ఉన్న మీకు నరకం లేదని మీరు ఎందుకు నమ్ముతున్నారు? వాట్ ఇస్ ద రీజన్ అని అడిగాడు అనుకోండి. రీజన్ ఎందుకు? మా అయ్యగారు చెప్పిండు అంతే. రీజన్ ఎక్కువ మాట్లాడొద్దు, కేసు పెడతా అని వానితో మనం దెబ్బలాట పెట్టుకోవద్దు. మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, మీ కాలేజ్ మేట్స్ అడుగుతారు, ఎందుకమ్మా నువ్వు ఆ ప్రార్థనకు పోతున్నావు? ఈ పక్కన ఎన్ని లేవు, అక్కడ దాకా ఎందుకు అని అంటే మీరేం చెప్తారు? ఏమో నాకు అక్కడ పోతే నాకు మనశ్శాంతిగా ఉందని చెప్పకండి. ఏమండి? అక్కడ పోతే మనశ్శాంతిగా ఉండేది ఏంది అంటే ఎవరికి ఎక్కడ మనశ్శాంతి ఉందో అక్కడికి వాడు పోవచ్చు. అట్లనా? సరే, నీకేమో కుక్కటిపల్లికి మనశ్శాంతి ఉంది, నాకేమో దర్గాకు పోతే మనశ్శాంతి ఉంది, ఆయనకేమో తిరుపతి కొండకు పోతే మనశ్శాంతి ఉంది. అంటే ఇప్పుడు లోకో భిన్న రుచి, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. ఒకరికేమో పులిపి ఇష్టం, ఒకరికేమో తీపి ఇష్టం, ఒకరికేమో కారం ఇష్టం, ఒకరికేమో చేదు కాకరకాయనే పరమ మధురంగా ఉంటుంది వాడికి. ఏమండి? అట్లా ఒక్కొక్కరికి పుర్రెకు దోచినట్టుగా మతాలు పెట్టుకున్నారండి. ఓహో, అయితే మీకు అది నచ్చింది అన్నమాట, నాకు ఇది నచ్చింది అంటాడు. రేపొద్దు నువ్వు సువార్త చెబితే గో, నీ జోలికి నేను రాలేదు, నా జోలికి నువ్వు రావద్దు. నీకు నచ్చిన మతం నేను ఎప్పుడన్నా వద్దాను, నువ్వు అందులోకి, నాకు నచ్చిన మతం నువ్వు అడ్డం రావు అని అంటావు. మనం సువార్త ప్రకటిస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, నేను నమ్మిన మార్గం సత్యమైన మోక్ష మార్గం అని నమ్మడమే కాదు, అందరూ ఇదే నమ్మండి అని చెప్పుతున్న వాళ్ళం కూడా మనం కదా. కాబట్టి వాళ్ళు హేతు అడుగుతారు, లేకపోతే అడగరు. ఇప్పుడు సార్ మీకు ఏది నచ్చితే చేయమన్నాం అనుకోండి, నువ్వు అదెందుకు నమ్మినవరా అనేవాడు అడగడు. మనం ఏం చేస్తున్నాం? గమ్మగా ఉన్నకాడు ఉండకుండా అందరిని కెలికి నువ్వు అందులోకి ఎందుకు పోతున్నావు, యేసులోకి రా అంటే అసలు నీ దగ్గర ఉన్న గొప్ప సత్యం ఏంటయ్యా, ఏం లాజికల్ బేసిస్ చెప్పు అంటావు. అన్నప్పుడు మనము రెడీగా ఉండాలంటే దేనికి రెడీగా ఉండాలి? సమాధానం చెప్పడానికి సాత్వికంగా. ఎంత మృదువుగా ఉండాలంటే చక్కగా వారికి మధురంగా చెరుకు రసం తాగినట్టు అనిపించాలి మీ జవాబు. అరే బాలే చెప్తావా బాబు అని. అంతేగాని మనం జగడం వేసుకొని నిందించి దూషించి దబాయిపు సెక్షన్లో మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇక జన్మలో వాడు రక్షణ పొందడు. క్రైస్తవులంటే మూర్ఖులు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. వీళ్ళకి అసలు మంచి మర్యాద లేదండి. ఇప్పుడు ఒక మాట, నోరు మంచి అయితే ఊరు మంచి అని ఒక సామెత అండి, అవునా? మృదువుగా మాట్లాడితే ప్రతివాడు మన అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. మనం ఏదో డబ్బాయింపు సెక్షన్ కింద మాట్లాడామనుకోండి, ఇక సకల మతములలో కొందరు మూర్ఖులు ఉన్నారు, అయితే యేసు మతములు అందరూ మూర్ఖులే ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు. అర్థమైందా? కనుక మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన ప్రభువుకు ఘనత రావడం కానీ అవమానం రావడం కానీ జరుగుతుంది. కనుక ఈ మధ్యాహ్న వేళ నేను మీకు ఈ ప్రసంగం ఎందుకు ఎత్తుకున్నానో నేను చెప్తున్నాను. కొన్ని రోజుల కిందట
నా దగ్గరికి ఒక మంచి సద్బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన తన మతంలో భక్తి కలిగిన వాడు. ఆయన నా దగ్గరికి వేరే ఒక వ్యవహారంలో వచ్చి ఏమన్నా తెలుసా, మా మత సంస్థలన్నీ ఒక ఉద్యమాన్ని లేవదీశాయండి. ఇండియాలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘానికి వెళ్ళి మైకు పెట్టి ఒక్కొక్క క్రైస్తవుని ఇంటర్వ్యూ చేస్తాం. యేసును మీరు ఎందుకు నమ్మారు? ఈ మతంలో ఉన్నందుకు మీకేం ప్రయోజనం కలిగింది? మన దేశ దేవతలను వద్దని మీరు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? కారణం ఏంటి? మీకేమి లాభం కలిగింది? మీకేమన్నా మరి పిండి పొట్లాలు ఇచ్చారా, బియ్యం బస్తాలు ఇచ్చారా, బట్టలు ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా? దే విల్ ఇంటర్వ్యూ ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ ఇండియా. ప్రతి సంఘానికి పోతారంట. ఎందుకు నమ్మావు యేసును? ఈ ఇంటర్వ్యూలు టెలివిజన్లో నేషన్ వైడ్, దేశవ్యాప్తంగా టెలివిజన్లో ప్రసారం చేస్తారట. ఈ కార్యం జరగబోతోందని నాకు నెల రోజుల కింద దేవుడు దర్శనం చూపించాడు. ఎగ్జాక్ట్లీ 1 month బ్యాక్. అతను నాది రాకముందు 1 month కిందట దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఏదో వేరే వ్యవహారం మాట్లాడడానికి వచ్చి నా ముందు కూర్చొని అంటున్నాడు, మీరేం పని చేస్తారని అంటే, నేను దైవ సేవకుండండి, బోర్డు చూడలేదా, ఇంటి వెనుక చెట్లు. చాలా సంతోషం అండి, అయితే మా ఇంటర్వ్యూలు మీ సంఘంతోనే మొదలు పెడతాం. దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతుంది. ఏదో నమ్ముకున్నారు, పోతే పోని, వాళ్ళకి ఇష్టమైన దారి వాళ్ళు, మనకి ఇష్టమైన దారి మనం నడుద్దామనే రోజులు ఇక అయిపోయినాయండి. నీలో ఉన్న నిరీక్షణను గురించి నీ దేశ ప్రజలందరికీ నీవు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రాబోతుంది. గనక ఏదో మనకు నచ్చింది నమ్మామని కాదు, మన విశ్వాసానికి ఉన్న తార్కిక పునాది ఏమిటో మనము బాగా తెలుసుకొని ఉండాలి. చాలామంది క్రైస్తవులను నేను చూశాను, నీవెందుకు ప్రభువుని నమ్మావు అని అడిగితే ఏదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తారు. పిచ్చి సమాధానం అంటే చెప్తున్నా ఒక మాట, అంటే నన్ను క్షమించండి మాట అన్నందుకు. పెంచినోడి మీద ఆధారపడుతుంది ఏదైనా. ఒక పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు అనుకోండి, అమర్యాదగా మాట్లాడుతున్నారు అనుకోండి, అటు పోయి వాళ్ళ జేబులో పెన్ను లాగారు, ఇటు పోయి కళ్ళజోడు లాగారు, ఇటు పోయి కోక లాగారు, వాడు పంచి లాగారు, ఇదంతా చేస్తుంటే ఎవడరా పెంచినోడు ఎవడరా అని అంటాం కదా. పిల్లలకి ఏం తెలుసు? క్రమం నేర్పలేదు, వాడెవడో పెంచినవాడో బుద్ధిహీనుడు అంటాం. విశ్వాసులు చేసే చాలా పొరపాట్లకు పెంచినోళ్ళదే తప్పు, విశ్వాసులు తప్పుగా తెలియదు. కొంతమంది ఎందుకు ప్రభువుని నమ్మారు అంటే, నా కడుపు నొప్పి వచ్చింది, నేను ప్రార్థన చేసుకున్నా, నా కడుపు నొప్పి పోయింది, కాబట్టి నేను యేసు ప్రభువును నమ్మాను. అది ఎప్పటికీ సరైన కారణం కానే కాదు. నీ కడుపు నొప్పి పోవడం, నీకు జబ్బులు నయం కావడం, లేకుంటే నీకు వ్యాపారం కలిసి రావడం, ఇది ఎన్నడూ కూడా యేసునందున్న విశ్వాసానికి అసలు పునాది కానే కాదని నేను చెప్తున్నా. ఎందుకో తెలుసా? స్వస్థతలు, అద్భుత కార్యములు అన్ని మతములలో ఉన్నాయి. నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు, వాడు కొట్టుకుంటలేరు అంతే, నీకు తెలియదేమో. ఐఎమ్ ఛాలెంజింగ్. నేను లోకం ఎరిగిన మనిషిని, ఒక విశ్వ మానవుని. అన్ని మతాలు, అన్ని పార్టీలు, అన్ని సిద్ధాంతాలు వచ్చింది ఉన్నాయి, నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక మాసపత్రిక నడిపిస్తున్నారు. ఆ పత్రిక తెప్పించుకొని మీరు 6 నెలలు వరుసగా చదివిందంటే 7వ నెల మీరు తిరుపతి కొండ ఎక్కవలసింది, గోవిందా అనుకుంటా. అవును, విశ్వాసం చెదిరిపోద్ది అన్నమాట. నాకు క్యాన్సర్ వచ్చింది, నేను మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి, 1 నెల రోజుల లోపల క్యాన్సర్ పోయింది. నేను పోయి మొక్కు సమర్పించుకున్నా. అంతకుముందు నాకున్న రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్లు ఉన్నాయి, తర్వాత ఉన్న స్కానింగ్ రిపోర్ట్లు ఉన్నాయి. బాగుపడ్డాక ఈ 2 మెడికల్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఎవరు కాదంటానికి వీలు లేదు. నీకేదో రోగం నయమైంది ఏసైనా నమ్మినానంటే, ఒకరికేమో తిరుపతి కొండకు పోతే రోగం నయమైనడు ఒకడు, దర్గాకు పోయి మొక్కి బాగుపడ్డవాళ్ళు ఎందరో ఉన్నారు. అర్థమైందా?
కొన్ని దర్గాలు ఎటువంటివి ఉన్నాయంటే అక్కడికి పోయి 7 శనివారాలు 7 రోజులు లేదా 11 రోజులు 14 రోజులు నిద్ర చేస్తారు. 2 కాళ్ళు చేతులు పడిపోయిన వాడిని తీసుకుని అక్కడ పడేస్తే 11వ రోజు వాడు నడుచుకుంటా కొండ దిగొచ్చు. Miracles are happening in every religion. That is no basis at all to believe in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి స్వస్థతలు కారణంగానే కాదు. ఆ పునాది మీద నువ్వు ఉంటే ఇవాళ కాదు రేపైనా మీది ఇసుక పునాదే, కొంచెం వరద వస్తే నువ్వు కొట్టుకోపోయేది ఖాయం. ఎవరు ఆ మాట చెప్పకండి. చూడండి, స్వస్థత అద్భుత కార్యం ద్వారా మీలో ఏం జరిగిందంటే మీలోని ఆసక్తి క్రీస్తు మీదికి మళ్ళించబడింది. కొంచెం అట్రాక్షన్. అటు పోయే మనిషిని, ఇప్పుడు నా దగ్గర ఒక మాట మీకు ఉదాహరణ చెప్తున్నా. మంచి మందు ఉంది, ఒకడు దగ్గుతూ పోతున్న రోడ్డు మీద కళ్ళు మంది దగ్గుతూ పోతున్నాడు. నా దగ్గర దగ్గుకు మంచి మందు ఉంది. నేనేం చేస్తానంటే చప్పట్లు కొట్టి ట్రాబాబు అని పిలుస్తాను. చప్పట్లు ఎందుకు కొట్టినా? నా వైపు చూడాలి, వాడిని నా వైపు ఆకర్షించాలి. కానీ చప్పట్ల ద్వారా వాడిని దగ్గు తక్కువ కాలేదు. నా చప్పట్లు విని నన్ను చూశాడు, ఇటు రమ్మంటే వచ్చాడు. వచ్చిన తర్వాత వాడి నోట్లో నేను వేసిన మందును బట్టి రక్షణ, వాడి స్వస్థత వచ్చింది. అటు పోయేవాడిని ఇలా పిలవడానికి ఏదో చప్పుడు చేసినట్టు దేవుడు కొన్ని అద్భుత కార్యములు, స్వస్థతలు జరిగిస్తాడు. ఎప్పుడైతే ఒక అద్భుత కార్యం జరిగిందో, అరే ఇదేంటో ఏదో సంథింగ్ వండర్ఫుల్ ఇస్ గోయింగ్ ఆన్, సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఏదో ఆసక్తికరమైనది ఉంది, ఇదేంటో చూద్దాం అని వాని మానసికమైన ఆలోచన అంతా కూడా ఇటు మళ్ళుతుందన్నమాట. వాని ఆలోచన, ధ్యాస, దృష్టి ఇటు మళ్లించడానికి కొన్ని కార్యాలు. అంతేగాని దానివల్ల నీవు రక్షణ పొందలేదు. ఒకవేళ అద్భుతం జరిగిన తర్వాత కూడా, వినండి, అద్భుతాలు జరిగిన తర్వాత కూడా రక్షణ పొందని వారెందరో ఉన్నారు. లేరా? వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, బాగుపడ్డారు, రక్షణ పొందనే లేదు. నీకు కడుపు నొప్పి తక్కువైంది కాబట్టి నువ్వు రక్షణ పొందావా? మరి కడుపు నొప్పి కాదు, క్యాన్సరే నయమై కూడా మళ్ళీ నరకానికి వెళ్ళిపోయి అసలు లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి ఎందుకు? నెవర్ గివ్ దట్ ఆన్సర్. ఒక అద్భుతం జరిగింది, ఇవేవి కూడా కారణంగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువునందు మనము విశ్వాసం ఉంచడానికి ఉన్న ఏకైక కారణం, నీకు ఉండాల్సిన పునాది, ఇతరులకు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, క్రీస్తునందు లేఖనములు నెరవేర్చబడినవి. ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ అలోన్, అండ్ దిస్ యూ కెనాట్ సే అబౌట్ ఎనీ అదర్ గాడ్ ఆర్ ఎనీ అదర్ డీటీ. ఇంకా ఏ దేవుని గురించి కూడా ఈ మాట మీరు చెప్పలేరు. లేఖనములు క్రీస్తులో నెరవేరినాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. 3వ వచనం అమ్మ. యేసుక్రీస్తులో ఉన్న 3 విశేషమైన సంగతులు అక్కడ ఉంది. ఆ వాక్యాన్ని 3 ముక్కలుగా విరవచ్చు. నంబర్ 1, మొదటి పీస్ ఏంటంటే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, లేఖనముల ప్రకారము. నంబర్ 1 వేసుకొని రాయండి. నంబర్ 1 లేఖనముల ప్రకారము. నంబర్ 2 మన పాపముల నిమిత్తము. నంబర్ 2 మూడవది ఏంటంటే తిరిగి లేపబడెను. ఈ 3 విషయాలు ఇంకా ఎవరిలోనూ కనబడవు, క్రీస్తులో మాత్రమే కనబడవు. సరిగ్గా చదువు నేర్చుకోవాలి. నేను చెప్తున్నా, అగాపే సంఘం అంటే ఇది గుడి కాదు, దేవుని బడి. దిస్ ఇస్ ద స్కూల్. సరిగ్గా చదువు చెప్పినట్టు చెప్తున్నా, నేర్చుకోండి. ఇదే చదువు జీవితంలో పాటించండి. అట్లా ఇది కూడా నేర్చుకోండి, సరిగ్గా రాసుకొని బాగా వంట పట్టించుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మీలో ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన టైం రాబోతుంది. ఏదో నా బతుకు నేను బతుకుతా, నా మతంలో నేనున్న, నా ఇష్టం, నన్ను ఎవడు పట్టించుకోవడం లేదే, బ్రతికి ఇట్లాగే గడిచిపోతుంది, ఇలాగే వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతా, పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకోకండి. నీవెందుకయ్యా ప్రభువుని నమ్మా? నువ్వెందుకమ్మా ప్రభువుని నమ్మా?
ఒక రీజన్ ఉందా? ఒక లాజిక్ ఉందా? కారణం ఉందా? ఇతర దేవతలు కాదు అంటాను గట్టి ఆధారం ఏంటి? ఈ యేసు ఒక్కడే నిజమైన దేవుడు అంటాను గట్టి ఆధారం ఏంటి అని అడిగితే చెప్పడానికి నువ్వెప్పుడు సిద్ధంగా? మధ్యరాత్రి పోయి నిద్ర బాబులే ఏమయ్యా యేసుకోవడం నమ్ముకున్నావని 1 గంట రాత్రి వచ్చి అడిగినా కూడా ఓహో భలే ప్రశ్న వేసేవయ్యా, ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నా, కూర్చో అని చెప్పి చక్కగా సమాధానం చెప్పాలి. ఎంత చక్కగా చెప్పాలంటే నెక్స్ట్ సండే వాడు వచ్చి బాప్తిజం పొందాలి. దేవుని స్తోత్రం కలిగిన పొందడు. ఈ ఇంటర్వ్యూ అనేది మానుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. మొన్న ఏమైందో తెలుసా? న్యూఢిల్లీ దూరదర్శన్ కేంద్రంలో ఏం చేశారు తెలుసా? హిందూ మత పండితులందరూ ఒక పక్క ఉండి ఒక్క రెవరెండ్ గారిని ఎవరిని తీసుకొచ్చింది. టీవీలో ఇంటర్వ్యూ, లైవ్ టెలికాస్ట్, దేశమంతా నార్త్ ఇండియా మొత్తం అది ఇదైంది, ప్రసారమైంది. వాళ్ళు క్రైస్తవ మతానికి ప్రతినిధిగా రావాలి అనుకున్నోడిని ఎటువంటి వాడిని ఎన్నుకుంటారు చెప్పండి? అన్నిటికంటే ఎత్తైన గోపురము ఏ గుడికి ఉందో అక్కడ ఉండే రెవరెండ్, అక్కడ రెవరెండ్ అంటే మొత్తం క్రిస్టియానిటీ మొత్తాన్ని అతడిగా రిప్రజెంటేషన్ చేయగలడు అన్నమాట. అంత పొడుగు గుడి ఉన్నాక వాడు ఒట్టోడు ఎట్లయితాడని అదొక పిచ్చి. ప్రవక్తలు ఎప్పుడు గుడిసెల్లో ఉంటారండి, పొడుగు పొడుగు గుడిలలో ఉండరు. నేను చెప్తున్నాను దేవుని స్తోత్రం కలిగిన. అసలు గుడిసెలో కూడా కాదు, అడవిలో ఉన్నాడు. పోయి ఎక్కడ? బాప్తిస్మమిచ్చి యోహాను, అరణ్యములో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక వాళ్ళకేం తెలుసు? ఎంత మహానుభావుడో ఎంత పండితుడో అయితేనో అంత పొడుగు గోపురం కింద పెట్టారని ఎవరండి ఆయన తెలుసు. మన పిచ్చోళ్ళకి ఇంకా చాలామందికి ఆ పిచ్చి పోలేదండి. ఏ చర్చిలో మెంబర్షిప్ ఉండాలి అంటే డాంబర్ రేకులు ఉన్న చర్చిలో ఏంటా మెంబర్షిప్? పిచ్చోడా. కనీసం యాస్బెస్టస్ అన్న వేసుకునే చేత కాలేదు. ఎంఐ 877లో డాంబర్ రేకులు, ఆ తెల్లగుడ్డ ఒకటి. ఇదేమన్నా గుడా? గుడి అంటే ఎట్లుండాలి? మోకరిస్తే మంచిగా దిండ్లు కూడా ఉండాలి, కాళ్ళు ఏమి నొప్పి కాకుండా. ఏమండి అట్లా? కనీసం మీ పాస్టర్కి ఒక నిలువు టంగి కూడా లేదు. ఆయన ఏం పాస్టర్? మొన్న చాలామందికి అరే నిలువు టంగి లేదని ఒక ఆయనకు బాధ, గోపురం లేదని ఒక ఆయనకు బాధ. బెంచులలో కూర్చోవాలండి, ఇదేంటి కింద కూర్చొని అంత బికారి బికారి అని. అంటే మన క్రైస్తవులకే ఈ పైవేషాల మీద భ్రమ పోకపోతే అన్యులకేం తెలుస్తుంది? న్యూఢిల్లీ దూరదర్శన్లో ఒక రెవరెండ్ గారిని పట్టుకొచ్చారు. రెవరెండ్ గారిని పట్టుకొచ్చి కూర్చోబెడితే అడుగుతున్నా, కమాన్, భారతదేశంలో ఇన్ని దేవతలు ఉండగా మీరు అమెరికా దేవుణ్ణి తెచ్చి ఇక్కడ చెప్పడానికి మీకున్న కారణం ఏంటి? భారతదేశానికి దేవుడు అంటే తెలియదు అనుకున్నారా? ఇక్కడ వేదాంగాలు ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, మీరెందుకు ఆ కొత్త దేవుని దేవటం? దీనికి కారణం ఏంటి అని అడిగి దంచి కొడుతున్నదిగా ప్రశ్నల పరంపర. ఒక్క మాటను కూడా ఖండించలేదు. నీళ్లు నములుతా కూర్చున్న రెవరెండ్ గారు. అదే నన్ను తీసుకుపోతే ఉతుకుతుంటుంది తిరిగేసి అందరూ. కానీ నన్ను ఎందుకు తీసుకుపోతారు? గోపురం లేదు, ఏం లేదు, డాంబర్ రేకుల కింద వానికేం తెలుసు అండి అని పాపం. ఒకవేళ తెలిసినా కూడా మనం ఉతికేటోడిని మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనము ఉతకడానికి అవకాశం ఉందండి. యేసు ప్రభు వైపు నేనుండి ఇక వేరే మతాలలో అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి నేను దేశానికి అంతా రిలే చేస్తాను. చెప్పండి, యేసు ప్రభు ఎందుకు దేవుడు కాదు? యేసు ప్రభుని ప్రకటించి నేను దేశానికి చేసిన ద్రోహం ఏంటి? ఇప్పుడు మానేసుకుంటే మీరు ఉద్ధరించేది ఏంటి? క్రీస్తు నమ్మిన వాళ్ళు చేసిన సమాజ సేవ ఎంత? ఇక అన్నీ దంచిపడతాయి. ఒక యేసు ప్రభు తప్పైతే కనుక మీ వేదాల్లో అలాగెందుకు ఉంది, ఇలాగెందుకు, ఉపనిషత్తులు ఎందుకు, మీ వేదము నమ్ముచున్నారా లేదా? నమ్మితే యేసుని ఎందుకు నమ్మరని నేను ఉతుకుడు మొదలుపెట్టి చుట్టూ మిషన్ గన్ పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని ఎక్కువ మాట్లాడితే వేసి పడేస్తా. సరిగ్గా సమాధానం చెప్పి దేవుడి స్తోత్రం కలిగింది కానీ హల్లెలూయా. నాలాంటి వాళ్ళని పిలిస్తే ఎప్పుడో ఆ ఎవరినో ఒక అమాయకుడిని పట్టుకొస్తే అమెరికా మతం ఎందుకు ప్రకటిస్తున్నారు ఇక్కడ అంటే వాడు కనీసం
అరే అమెరికాది కాదురా బాబు, యేసుప్రభు అమెరికాలో పుట్టలేదు, ఆసియా ఖండంలో పుట్టాడు. అమెరికా అనేది అసలు కంట్రీ ఎగ్జిస్టే కానప్పుడు, ఉనికిలోనే లేనప్పుడు ఇండియాలో 2000 ఏళ్ళ కిందట క్రైస్తవులు ఉన్నారు అని చెప్పొద్దు. అమెరికా దేశం అనేది నేషన్గా ఏర్పడి 200 ఏళ్ళు అయింది. 2000 ఏళ్ళ కిందట భారతదేశంలో క్రీస్తు భక్తులు ఉన్నారు అని చెప్పొద్దు. ఒక్క మాటకు మళ్ళీ సమాధానమే లేదు. కూర్చొని నేను నమ్ముతున్నానండి. దేశమంతా క్రీస్తున్నాము అవమానం. అయితే అది విని కూడా దేశ ప్రజలు ఎవడు కూడా అరే క్రైస్తవులంతా ఇట్లా హవలగానే ఎవరు అనుకోలేదు. క్రైస్తవులలో మంచి మంచి తురుంఖాండు అనే సంగతి వాళ్ళకి కూడా ఏదో కుట్రరా ఆ మాయకుండా పట్టుకొచ్చి కూర్చోబెట్టిందని మళ్ళీ వాళ్ళే చెప్పుకున్నారట. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అయితే ఒక టైం రాబోతుందండి, ఇదంతా కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. మేము అడ్డం తిప్పుతాం కథ. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా హల్లెలూయా. గనక మనము ఎంతసేపటి ప్రకటన మర్మం, యెహెజ్కేలు మర్మం, దానియేలు మర్మం, ఎంతసేపు అదేనా? మన చుట్టూ ఉన్న సమాజానికి మనం ఏమి సమాధానం చెప్పుకుంటాం అది కావాలి కదా. అది తెలియకుండా నీవు ఎన్ని మర్మాలు చెప్పుకున్నా వేస్ట్, వ్యర్థం. కనుక దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. దేవుడి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తులో ఉన్న విశిష్టత, ప్రత్యేకత ఇంకెవరిలోనూ లేనివి యేసులో మాత్రమే ఉన్నవి. ఏమిటంటే ఈ 3 విషయాలు. మొట్టమొదట యేసు ప్రభు జీవితంలో ఏమేమైతే జరిగిందో అవి ముందుగా వ్రాయబడిన లేఖనములను అనుసరించి జరిగింది. ఆయన జన్మ ముందుగా చెప్పబడిన ప్రవక్తల వచనములు, ముందుగా వ్రాయబడిన గ్రంథములలో ఉన్న మాట ప్రకారం ఆయన జన్మ జరిగింది. ఆయన మరణము లేఖనముల ప్రకారం. లేఖనం అంటే ముందుగా వ్రాయబడినది అని అర్థం, తర్వాత రాసిన దాన్ని కాదు. ముందుగా వ్రాయబడ్డ గ్రంథములో ఉన్న మాటల ప్రకారం ఆయన పుట్టాడు. ముందుగా వ్రాయబడ్డ గ్రంథముల ప్రకారం ఆయన బ్రతికాడు. ముందుగా వ్రాయబడ్డ గ్రంథముల ప్రకారం ఆయన సేవ చేశాడు. ముందుగా వ్రాయబడ్డ గ్రంథముల ప్రకారం ఆయన మరణించాడు. ముందుగా వ్రాయబడ్డ గ్రంథముల ప్రకారం ఆయన లేచాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బిగినింగ్ ఫ్రమ్ హిస్ బర్త్ టు హిస్ డెత్ టు హిస్ రిజరక్షన్, everyone was a fulfillment, everything was a fulfillment of the scriptures written much earlier. 1000 ఏళ్ల క్రిందట వ్రాయబడిన ఆ లేఖనాలు ఆయనలో నెరవేరినాయి. దేవుని బిడ్డలారా, ఇలాంటి చరిత్ర దేవత, దేవుడు అనబడిన ఏ ఇతర వ్యక్తికి లేనే లేదు. లేదంటే మేరా సారా దునియా మే మేరా సవాల్, ఛాలెంజ్. లోకం అంటే ఒకసారి నాకు అనిపిస్తుంది, భూలోకం అంతా బత్తాయి పండంత అనిపిస్తుంది. అరే ఇంత చిన్న లోకంలో పెట్టినవేంటి ప్రభు, విశ్వాన్నే సవాల్ చేస్తున్నా. దేవుని స్తోత్రం కలిగి ఉండదు. హల్లెలూయా. ఏదో వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, మంది మార్బలం ఉండొచ్చు, మందబలం, ఏమంటే డబ్బు బలం, ఇంకేదో ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు. సరిగ్గా నా ముందు కూర్చొని మాట్లాడు, ఈ బలాలను వదిలిపెట్టు. ఓన్లీ తర్కం మాత్రమే తీసుకొస్తుంది. ఎవడైనా దాసోహం అనాల్సిందే అంటారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, ఇతర దేవతలు లేక అవతార పురుషులు అనుకున్న వాళ్ళందరినీ వచ్చి తరువాత రాశారు. వాళ్ళు పుట్టి పెరిగి చచ్చి కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఒక 1000 ఏళ్ళకో 2000 ఏళ్ళకో ఇంకొకరు ఎవరో కూర్చొని ఒకప్పుడు ఇట్లయింది అని ముందుగా రాశారు. గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఏమైందట అనంటే, అతని తల్లి ఏమండి ఒక అర్ధరాత్రి వేళ ఆమె స్వప్నము కల కన్నదట. ఆమె తెల్లటి ఏనుగు వచ్చి స్వర్గము నుండి దిగి దగదగలాడుతూ ఆమె గర్భములో ప్రవేశించినట్లు ఆమె కలగన్నదంట. అప్పుడు తెల్లవారు లేచి జ్యోతిష్కులను పిలిపించాడు మహారాజు. పిలిపిస్తే వాళ్ళు చెప్పారు, ప్రపంచమును ఉద్ధరించే మహాపురుషుడు ఈమెలో ఉద్భవించబోతున్నాడని చెప్పారట. ఇదంతా ఎప్పుడు రాసిండ్రంటే తర్వాత, బుద్ధుడు చచ్చి కూడా పోయిన తర్వాత కూర్చొని. అట్లాగా
అసలు నిజంగా దేవుని లక్షణం ఏంటంటే ముందుగా రాయాలి. ఎప్పుడు? ఒక 1000 ఏళ్ళ ముందు, 2000 ఏళ్ళ ముందు. భవిష్యత్తులో ఫలానా దేశంలో ఒకానొక మహారాణికి ఇట్లాంటి కళ వచ్చును, తెల్లటి ఏనుగు వచ్చినట్టుగా, కడుపులో వచ్చినట్టుగా ఆమెకు స్వప్నము వచ్చును, ఆమె గర్భములో ఒకానొక మహాపురుషుడు పుట్టును, అతడు యవన ప్రాయములో భార్యను బిడ్డను పరిత్యజించి అడవులకు వెళ్ళి జ్ఞానమును సంపాదించి ఆ జ్ఞానోపదేశం లోకమునకు చేయునని ఒక 1000 ఏళ్ళకు ముందే రాసి ఉండాలి. అది 1000 ఏళ్ళ పాటు లోకముంటే చదువుకొని అరే ఈయన ఎవరండి, ఫలానా దేశం అన్నాడు, ఫలానా రానన్నాడు, ఈ తరంలో పుడతాడా అని తరతరాలు కనిపెట్టిన తర్వాత ఆ గ్రంథములో ఉన్న ప్రకారం అప్పుడు జరగాలి. యేసు ప్రభు కథ అట్లే జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎన్ని సంగతులు చెప్పొచ్చు, 100 కొద్ది సంగతులు చెప్పొచ్చు అండి ప్రభువుని గురించి. యేసు ప్రభువు వారు 2000 ఏళ్ళ క్రిందట పుట్టాడు, కానీ ఆయన జన్మను గురించి 3000 ఏళ్ల కిందట, 4000 ఏళ్ల కిందట కూడా ప్రకటించబడింది. అసలు యేసు జన్మను గూర్చి 6000 ఏళ్ల కిందట ప్రకటించబడింది. మొట్టమొదట యేసు జన్మను గూర్చి ప్రవచించిన వాడు యెహోవా దేవుడు. ఆ ప్రవచనాన్ని విన్నవాడు ఆదాము, హవ్వ, సర్పం, ముగ్గురు విన్నారు. ఏం చెప్పాడు తెలుసా? ఆది కాండం, దేవునికి స్తోత్రం కలుగునుగాక, 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 14, 15 వచనాలు చదవండి తొందరగా. భూజంతువులన్నింటిలో నువ్వు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు, నీవు బ్రతుకు దినములన్నిట మన్ను తిందువు. ఓ సర్పమా, నీకును స్త్రీకిని, సర్పమా నీ సంతానమునకును స్త్రీ యొక్క సంతానమునకును శత్రుత్వము వైరము కలుగజేసేదను. అది ఎంత కింద ఆయన నిన్ను తల మీద కొట్టును. ఓ సర్పమా, స్త్రీ సంతానముగా పుట్టబోవు ఆయన, ఓ సర్పమా నీ తల మీద కొట్టును. పామును తల మీద కొడితే ఏమవుతుందంటే చచ్చిపోతుంది. తోక మీద కొడితే చావదండి, తల మీద కొడితే చచ్చిపోతుంది. సర్పమును తల మీద కొట్టి సర్పము యొక్క తలను చిదగొట్టువాడు స్త్రీ సంతానముగా రాబోతున్నాడు. స్త్రీ సంతానము అంటే ఎవరన్నా ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకి పుడతారండి? మగవాళ్ళు అంటారు ఎక్కడైనా? ఎవరైనా కనేది ఆడవాళ్ళు కదా. ఇది మగవాళ్ళకి ఎప్పుడన్నా మెటర్నిటీ లీవ్ శాంక్షన్ అవుతుందా? శాంక్షన్ కాదు. నువ్వు అంటావు ఏంట్రా? కనేది ఎప్పుడు ఆడవాళ్ళు. మరి అందరూ మనందరిని ఆడవాళ్ళు కనుకుండా మగవాళ్ళు కన్నారు. స్త్రీ సంతానము అని ఒక ఆయన స్పెషల్గా చెప్పారంటే అర్థం ఏంటంటే మనము స్త్రీ పురుషుల సంయుక్త సంతానం. అర్థమైందా? మన స్త్రీ పురుషుల సంయుక్త సంతానం. అసలు పురుష ప్రమేయమే లేకుండా కేవలము ఒక స్త్రీకి మాత్రమే పుట్టబోయే సంతానం సర్పం యొక్క తలకాయ చిప్పగొడతాడని ఎప్పుడో చెప్పబడింది. చెప్పిందేమో క్రీస్తుకు పూర్వం 4000 BC 4000. గ్రంథములో రాయబడిందేమో క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళు. ఆది కాండం రాసినప్పుడు క్రీస్తు పూర్వం 1500 ఏళ్ళు. రాసిన ప్రవక్త ఎవరు? మోషే. ఈ మోషే ప్రవక్తను గూర్చి ఐగుప్తు దేశపు రాజశాసనములలో రాయబడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు నేల తవ్వినప్పుడు, భూమి తవ్వినప్పుడు క్రీస్తుకు పూర్వం ఉన్న ఐగుప్తు రాజవంశీకుల శాసనాలు బయటపడ్డాయి. అందులో మోషేను గురించి, ఎర్ర సముద్రం చీలడాన్ని గురించి అన్ని రాయబడి ఉన్నాయన్నమాట. నేను మీకు ప్రూఫ్స్ కావాలంటే బుర్ర తిరిగారని ప్రూఫ్స్ ఇస్తానండి. అరే ప్రభువుకు ఉన్నటువంటి నిరూపణలు సత్యం ఇంకెవరికి ఉందండి? ఎవరికి లేదంటే. అయితే మన సౌజన్యాన్ని బట్టి ప్రతివాడిని గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా మాట్లాడితే అసలు అర్హులే కాదు, ఎవరు కూడా అసలు మాట్లాడడానికి అర్హులు కాదు. ఆ రోజుల్లో కొంతమంది రాజులు ఒక రాజు రాసుకున్న వాళ్ళ కమ్యూనికేట్ ఉత్తరాలు
దొరికిన ఇప్పటికి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. ఒక రాజు ఇంకో రాజుకు రాశాడు, తూర్పు నుండి ఒకానొక జాతి వచ్చుచున్నది, వాళ్ళకు మేము భయపడుతున్నాము, రాజా మీరు మీ సైన్యాన్ని మాకు సహాయంగా పంపించండి. వాళ్ళకు మేము ఎందుకు భయపడుతున్నామంటే వారు వచ్చుచుండగా ఎర్ర సముద్రము చీలి వారికి దారిచ్చిందట. వారు దాటిన తరువాత వారిని తరిమిన సేనలన్నీ కూడా ఆ సముద్రం వాళ్ళని ముంచేసి చంపేసిందట. ఇలా అద్భుతాలు చేస్తూ వస్తున్నారు ఒక జాతి. ఎర్ర సముద్రం ఎండిపోవడం ఎప్పుడు మనం కల్లోనైనా కనలేదు, వినలేదు. ఆ బలమైన జాతి ఒకటి వస్తోంది కనుక మీ సైన్యాన్ని మాకు అండగా పంపండి అని ఒక రాజు ఇంకో రాజు రాసుకుని భూమి దవ్వుతుంటే దొరికినాయి. బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆనాడు ఆ మోషే భక్తుడు ఆది కాండమును ఎప్పుడు క్రీస్తు పూర్వం 1507, ఆ తర్వాత క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల కిందట యెషయా రాశాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, మనకు తోడై ఉన్న దేవుడు గాడ్ విత్ అస్ అని అతనికి నామకరణం చేయబడి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. మీకా రాశాడు బిఫోర్ క్రైస్ట్, యూదా దేశపు బెత్లెహేమా నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చున్నాడు. వందల కొద్ది ప్రవచనాలు 1000 ఏళ్లకు ముందు, 750 ఏళ్లకు ముందు, 500 ఏళ్లకు ముందు, 400 ఏళ్లకు ముందు రాసేసి గ్రంథాలు వదిలేసి ఇక్కడ వదిలేసి ప్రవక్తలు చచ్చిపోయారు. వందల ఏళ్ళు లైబ్రరీకి పోయి 1000 మంది 1,00,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ మీకా ఏదో బెత్లెహేములో రక్షకుడు దయించిన అంటాడేమిటండి? అదో చిన్న కుగ్రామము, కన్యక ఏంటి గర్భవతి కావడం యెషయాకి మతిపోయి రాశాడా? ప్రింటింగ్ మిస్టేకా? ఇంకేమన్నా ఇదేమన్నా రాతగాళ్ళ మిస్టేకా? స్త్రీ సంతానం ఏంటి, సర్పం ఏంటి, చిదమటం ఏంటి అని లక్షలాది మంది విశ్వాసులు, ఈ విద్యార్థులు, అన్వేషకులు, శిష్యులు అయిన వారు అక్కడికి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి చదువుకొని ఇది ఏమిటి కావచ్చు అబ్బాయిది అని ఆశ్చర్యపడి పడి పడి కొన్ని 1000 ఏళ్ళైన తర్వాత మోషే వ్రాసిన లేఖనం ప్రకారం, యెషయా ప్రవచించిన ప్రవచనం ప్రకారం 100 ఏళ్ళు అయ్యాక 1000 ఏళ్ళు అయ్యాక ఆయన ఖచ్చితంగా స్త్రీ గర్భమున పురుష ప్రమేయము లేకుండా ఆయన పుట్టాడు. మీకా చెప్పిన ప్రకారం బెత్లెహేములోనే పుట్టాడు. ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పారంట. అందుకే ఈయన పుట్టగానే తల్లిదండ్రులను తీసుకుని నజరేతులోకి పోయి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏ దేవుని గూర్చైనా ముందు గ్రంథము రాయబడింది, కొన్ని 1000 ఏళ్ళు ప్రజలు చదువుకున్నారు, ఆ తర్వాత ఆ ప్రకారం పుట్టాడు, చచ్చాడు, లేచాడు అనేది ఎక్కడా లేదు. ఇతరుల గూర్చిన లేఖనాలు, ఇతరుల జీవిత చరిత్ర, వాళ్ళ జీవితం గడిచిపోయాక రాయబడింది. యేసు ప్రభు యొక్క జీవితం ముందు రాయబడి ఆ తర్వాత తూచా తప్పకుండా నెరవేర్చబడింది. జరిగిన తర్వాత రాసేది దైవ లక్షణం కాదు, రాసిన తర్వాత ఆ ప్రకారం జరిగించడం నిజమైన దైవ లక్షణం. దేవుడు తప్ప ఎవరు అలా చేయలేరు. దేవుడి స్తోత్రం కలుగును గాక. రంజిత్ తోఫీర్ గారు 1959లో పుట్టాడు, 1980లో సేవకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన 40 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ సేవ ఈ ప్రసంగం చేశాడని మీరు ఎవరిని రాశారనుకోండి, అదేమన్నా గొప్ప కార్యమా? కానీ 1000 ఏళ్ళకు ముందు ఎవరన్నా రాశారనుకోండి, వరంగల్ అనే పట్టణంలో అద్దంకి వారింట రంజిత్ ఓఫీర్ అనే ఒక శిశువు పుట్టును. వాడు తన ఉద్యోగమును వదలి అని ఇవన్నీ రాశారనుకో, 1000 ఏళ్ళ బట్టి అందరూ చదువుకొని వరంగల్ ఏంటి, రంజిత్ ఓఫీర్ ఏంటి అని చదువుకున్నారని ఆశ్చర్యపడ్డారు అనుకోండి. తాత ముత్తాతల నుంచి ఎవడో పుడతాడంటారా? మరి వెనకట రాశారు, చదువుకున్నాం, మరి కళ్ళ ముందైతే చూడలేదు అన్నా కొన్ని 100 ఏళ్ళు అయ్యాక ఖచ్చితంగా నేను పుట్టాను అనుకోండి. ఆ ముందు రాసిన వాడు మనం ఏమనుకుంటాం, మనిషా దేవుడా? ఖచ్చితంగా దేవుడు తప్ప భవిష్యత్తును ఎవరు సరిగా చెప్పలేరు. గనుక యేసులో ఉన్న ఈ విశేషత ఇంకెక్కడా ఉంటే పట్టుకరండి అయ్యా, నేను వదిలిపెట్టి వెంటనే ఆ మతంలో దిగుతాను. మీరు ఛాలెంజ్ అయ్యి ఎస్, ఏ ఇతర దైవమును కూర్చొని ముందుగా గ్రంథాలు రాయబడి తర్వాత ఆయన వచ్చాడు అనేది ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి. బైబిల్ వదిలిపెట్టి వెంటనే గుండు కొట్టుకొని ఆ మతంలో చేరుతాను. ఎస్, నా సవాలు ఇది.
ప్రపంచంలో నేను చదవని మత గ్రంథం ఏమి లేదు. మీ ఇంట్లోకి రండి, మీ ఖురాన్ ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి ఏమండి, తర్వాత జొరాస్టర్ గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి లేదనేది లేదు. ఎక్కడ కూడా యేసు వంటి చరిత్ర లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుడగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు మేఘా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగి, అభయమునిచ్చి మాకు భీతిని బాపితివి, భయము భీతిని బాపితివి. అసమానుడగు దేవునికి స్తోత్రం. దేవా అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు అసమానుడవు ఓ క్రీస్తు. యేసు ప్రభు వారు ఎటువంటి వారండి? అసమాను. కొంతమంది బుద్ధుడు బొమ్మ, గాంధీ బొమ్మ, వాళ్ళ తాత బొమ్మ, యేసయ్య బొమ్మ అన్నీ కలిసి దండలేస్తారు. ఇదేం విశాల హృదయమో నాకు అర్థం కాదు. విశాల హృదయం కాదు, అది ఎర్రిమొర్రి హృదయం. మీ తాత గౌతమ్ బుద్ధుడు సమానమేనా? బుద్ధుడు గాంధీ గారు ఒకటేనా? వీళ్ళందరూ యేసయ్య ఒకటేనా? ఏమిటది అంటే మనకేం అటువంటి డిఫరెన్సెస్ లేవు సార్. మన అందరూ సమానం, మనకంతా సమానం. మనకి తీపైనా చేదైనా, సావేరా బతుకే, నలుపైన తెలుపైన, అదొక రకం మెంటల్. అందరు సమానం ఏంటాయా? అందరు సమానం ఎప్పటికీ కాదు. యేసు ప్రభు వారు ఎవరితోనూ పోల్చడానికి వీలు లేని మహోన్నత వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగునగా. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేఖనములు ముందుగా వ్రాయబడి యేసులో నెరవేర్చబడినట్లు ఇంకా ఎవరి యందునూ నెరవేర్చబడలేదు కనుక మనమైతే మన దేవుడైన యేసయ్య నామమును ఎల్లప్పుడూ స్మరించుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ కారణం, యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తము మరణించాడు. ఇది ఇంకెవరూ చేయలేదండి. గౌతమ బుద్ధుడు మరణించాడు, గాంధీ మహాత్ముడు మరణించాడు, అవతార పురుషులందరూ మరణించారు. కానీ ఎవరు చేయని ఒక కార్యం యేసు చేశాడు. అదేమిటంటే మానవుల పాప పరిహారము కొరకు అవసరమైన పవిత్ర రక్తాన్ని యేసు మాత్రమే చిందించాడు. ఇంకా ఎవరు చిందించలేదు. సర్వలోక పాపాలు పరిహారం కావడానికి పరిశుద్ధమైన రక్తం చిందించబడాలని దేవుడు నియమించాడు. ఇట్స్ గాడ్స్ లా, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, చట్టం, విశ్వ చట్టం. అది ద లా ఆఫ్ ద యూనివర్స్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ సెలవిచ్చింది. సర్వ పాపాలు పరిహరించబడడానికి రక్త ప్రోక్షణం కావాలి అని సనాతన హిందూ ధర్మము కూడా ప్రవచించింది. సకల మతములు, ప్రాచీన మతములన్నీ ఏం చెప్పినాయంటే, నువ్వు ఏ దేవతను నమ్ముకున్నావో నాకు అనవసరం, కానీ ఆ దేవత ముందుకు పోయేటప్పుడు ఒక మేకపోతును, కోడి పుంజును వధించి రక్తం చేత పట్టుకుపోండి, రక్తం లేకుండా వెళితే దేవరా కోపగిస్తాడు అని అన్ని మతాలు చెప్పినాయి. రక్తం ఎందుకు? ద్రావిడుల మతాలు వేరు, ఆర్యుల దేవతలు వేరు, ద్రావిడుల దేవతలు వేరు, ఈజిప్ట్ వారి దేవుళ్ళు వేరు, గ్రీస్ వారి దేవుళ్ళు వేరు. ఒక దేవునికి ఒక దేవునికి రూపం పొందడం లేదు, పేరు పొందడం లేదు. ఈ వేరు వేరు రూపాలు, వేరు వేరు పేర్లు.
కానీ ఎవడు ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా రక్తం చిందించకుండా పోలేదు. ఎందుకు? దేవుని చట్టం, దేవుని ఆజ్ఞ, దేవుని నియామకం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. విశ్వ పాపములు పరిహరించడానికి పరమాత్ముడే నరావతారం ఎత్తి వధింపబడి తిరిగి లేస్తాడని మన వేదములు ఉపనిషత్తులు ఘోషించినాయి. మేము నిరూపించగలం ఈ సంగతి. ఎస్, భవిష్య పురాణం అనుకుంటాను, నా జ్ఞాపకం సరైతే ఈశాయ నమః, దేవపుత్రాయ నమః అని అన్ని దండకం రాసింది. యేసు ప్రభువు దేవుని కుమారుడు, యజ్ఞ పురుషుడు, మృత్యుంజయుడు, ఆదాము పేరు, హవ్వ పేరు అన్నీ ఉన్నాయండి. ప్రపంచంలో ఉండే ఆ క్రైస్తవ విమర్శకులందరికీ రిజిస్టర్డ్ లెటర్స్ రాస్తున్నాయి. నిరాయుధులై ఒంటరిగా రండి, మీరేమన్నా పట్టుకొస్తే మేము పట్టుకొని తయారున్నాం. వచ్చి మాట్లాడవా? నోరు లేదా? కుంభకోణం ఎందుకు? దున్నపోతులాగా 2 దున్నపోతులు నేను, వాడికి లాంగ్వేజ్ రాదు కాబట్టి కోపం వస్తే కుమ్ముడే పని. మనకు నోరు ఉంది, మాటలు ఉన్నాయి, భాష ఉంది, మాట్లాడు. నేను ఎందుకు తప్పో నిరూపించి నేను నీ మతంలో దిగుతాను. లేకుండా నీవెందుకు తప్పో చెప్తా, నీ ఇందులోకి రా. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడండి, నేనే మార్గం. అంటే నేను మాత్రమే, నేనే అంటే అర్థం ఏంటి? నేను మాత్రమే, ఇంకెవరు? నేను మాత్రమే మార్గమును, మోక్షానికి చేర్చడానికి ఇంకో మార్గం లేదు. నేను మాత్రమే సత్యమును. నన్ను వదిలిపెట్టి మీరు నేర్చుకునే చదువంతా అసత్యమే తప్ప అది సత్యం కాదు. నేను మాత్రమే సత్యమును. ఎవ్రీథింగ్ ఎల్స్, ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ అ ఫాల్స్హుడ్, అబద్ధం. నేనే జీవమును, నాకు బయట మీకు మరణం తప్ప ఇంకో దిక్కులేదు. ఎందుకంటే ఆయన ఒకడు మాత్రమే మన పాపముల కొరకు ఆయన పరిహారంగా, యజ్ఞంగా మరణించి వచ్చాడు. చెప్పండి, మీరు ఎందుకు యేసు ప్రభువుని నమ్మారంటే యేసు తప్ప మరెవరు నా పాపముల కొరకు, చెప్పండి సరే నేర్చుకోండి. యేసు తప్ప మరెవరు నా పాపముల కొరకు మరణించలేదు, ఇంకెవరూ పరిశుద్ధ రక్తము నా కొరకు చిందించలేదు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, రక్తం చిందించాల్సిన అవసరం ఏముంది? కొబ్బరికాయ కొడితే చాలదా? రక్తం చిందించాల్సిన అవసరం ఏమున్నది? కొండెక్కి కొండ దిగితే చాలదా? నదిలో మునిగితే చాలదా అని వాళ్ళు అడుగుతారు తెలియక. అప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, కొండలెక్కి దిగితే చాలదండి, ఏదో నైవేద్యం పెడితే చాలదండి, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం అని మన వేదాలు ఘోషించినాయి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని బైబిల్ ఘోషించింది. మీరు వేదాలు నమ్మకపోవచ్చు, బైబిల్ నమ్మకపోవచ్చు, కానీ ఒకటైతే మీరు ఆలోచించండి, సకల మతములలో రక్త ప్రోక్షణం ఉన్నది కదా, ఎందుకున్నదో ఆలోచించండి అన్నయ్య. వేదాలను ఎందుకు చూపలేకపోవచ్చు, బైబిల్ ఏమను నమ్మలేకపోవచ్చు, కానీ అన్ని మతముల వారు ఏం చేశారు? రక్తమును చిందించారు. అర్థం కావట్లేదా? ఆ దేవుని కట్టడ కనుక అన్ని మతాల వాళ్ళు రక్తాన్ని చిందించారు. అవన్నీ సాదృశ్యము మాత్రమే. అసలైన యజ్ఞం యేసు చేశాడు, ఇంకెవరు ఆ యజ్ఞం చేయలేదు కనుక నేను యేసునందు విశ్వాసం ఉంచాను చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతేనా? కడుపు నొప్పి, కాలు నొప్పి, తలకాయ నొప్పి అని చెప్పకండి. దట్స్ ఆల్ ట్రాష్. కడుపు నొప్పి పోయినా పోకున్నా లేఖనం నెరవేర్చిన యేసును మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వ్యాపారం కలిసి వచ్చినా మునిగినా ఏమైనా సరే నా కొరకు మరణించిన యేసును నేను నమ్ముతానంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడవది ఏంటంటే ఎవరిలోనూ లేని లక్షణం యేసులో మాత్రమున్న లక్షణం. మూడవది మరణమును జయించుట, పునరుత్థానం, రిజరక్షన్. అందరూ మరణించారు, అటే పోయారు. స్వర్గానికి పోయారు, నరకానికి పోయారు, గాల్లో తిరిగారు, మాకు తెలియదు. కానీ ఏం చెప్పము. కానీ యేసును గురించి ఒకటి చెప్పగలం, ఆయన మరణించి 3వ నాడు తిరిగి సజీవుడిగా వచ్చాడు. మరణము అనే శక్తిని జయించగలిగిన సూర్యుడు యేసు ఒకడు మాత్రం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు పరిశుద్ధుడని మనకు నమ్మకం ఉంది, మన పాపాలు క్షమించగలడని నమ్మకం. మన పాపాలు క్షమించాలంటే ఆయన ముందు పాపం లేనుడై ఉండాలి కదా. ఆయనే పాపం చేసినోడు నన్ను క్షమించడం ఏంటి? ఆయనకి ఇంకొక క్షమాపకుడు, ఇంకో రక్షకుడు కావాలి. నా పాపాలు క్షమించాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడై ఉంటే కనుక మరణము ఆయన మీద అధికారం చేయడానికి వీల్లేదు. డెత్ షుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అ హోలీ మ్యాన్, కెనాట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ అ హోలీ మ్యాన్. ఎందుకంటే అసలు మరణం ఎందుకు వచ్చింది?
పాపమును బట్టి మరణం వచ్చింది. పాపము లేని వాడి మీద మరణానికి అధికారం ఉండదు. ఇతరులందరూ మరణించి మరణానికి బందీలై ఉండిపోయారంటే వాళ్ళలో ఏముందని అర్థం? పాపం ఉందని అర్థం. యేసును మరణం బందీగా చేయలేకపోయింది అంటే అర్థం ఏంటి? యేసులో పాపం లేదు గనుక నేను యేసుని నమ్మానని చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో మాత్రమే ముందుగా రాయబడిన లేఖనాలు నెరవేరినాయి కనుక మనం యేసునందు విశ్వాసం ఉంచాం. యేసు మాత్రమే మన కొరకు లేఖనముల ప్రకారం వేదాంగములు నియమించిన ఆజ్ఞ ప్రకారం పద్ధతి ప్రకారం దేవుని కట్టడ ప్రకారం యేసు మాత్రమే మన కొరకు యజ్ఞమైనాడు గనుక మనం యేసుని నమ్మాం. ఆయన ఒకడు మాత్రం మరణమును గెలిచి పరిశుద్ధుడని నిరూపించుకున్నాడు కనుక మనం యేసున్నాను. దీస్ ఆర్ ద 3 రీజన్స్. అంతేగాని అద్భుతాలు అయినాయి, కళ వచ్చింది, అది వచ్చింది, అంతా ఓ బాకీ బాధే. చప్పట్లు కొట్టి చూపించినట్టు దేవుడు ప్రతి వారికి కొన్ని కార్యాలు చేస్తాడు. ఒకరి దర్శనం వస్తుంది, ఒకరికేమో అద్భుతం జరుగుతుంది, ఒకరికి వ్యాపారం కలిసి వస్తుంది, ఒకరికి స్వస్థత అవుతుంది. ఇవన్నీ చిన్న చిన్న ఐ క్యాచర్స్ అన్నమాట, మన అటెన్షన్ డ్రా చేయడానికి. కానీ నమ్మడానికి మనకున్న లాజికల్ ఫౌండేషన్ ఏంటి? తార్కిక పునాది ఏమిటి? యేసు మాత్రమే లేఖనములు నెరవేర్చినవాడు, యేసు మాత్రమే యజ్ఞమైనవాడు, యేసు మాత్రమే మరణించి లేచినవాడు, మరణమును గెలిచినవాడు గనుక యేసుని నమ్మాను. మిగతా ఏ కారణాలు ఉండని ఉండకపోని ఈ మూడింటిని బట్టి మనం యేసుని ఎల్లప్పుడూ వెంబడిద్దాం, స్మరిద్దాం, పరలోక రాజ్యం చేరుదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచం. పరిశుద్ధుడా, జీవాధిపతైన మా ఘనుడమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడేవా, నీకే ఘనత, మహిమ, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అనేక సంగతులు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దీవించి మమ్మల్ని దర్శించినందుకు కొరకాయ నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. మాలో ఉన్న నిరీక్షణను గూర్చి ఈ సమాజం మిమ్మల్ని హేతు అడుగుతుందయ్యా. చెప్పగలిగిన పరిస్థితుల్లో నీ బిడ్డలు లేరు. నీ యందు వారికి మంచి విశ్వాసము, నిష్కళంకమైన విశ్వాసం ఉన్నది, కానీ సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కూడా అవసరమేనని మీరు దినాన్ని హెచ్చరిక చేసినందుకు ఆయన నీకు స్తోత్రములు స్వామి. మమ్మల్ని మీరు ఇంకా నీ అగ్ని చేత మండించండి. నాస్తికులు కానీ, ఆస్తికులు కానీ, విగ్రహారాధకులు కానీ, ఇతర మతస్థులు ఎవరైనా కానీ మాకున్న విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు మేము సమర్థవంతంగా జవాబు చెప్పి వారిని కూడా సత్యంలోనికి నడిపించడానికి మాకు సహాయం చేయండి. యేసు పుణ్యనామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి పరిశుద్ధులందరకు సదా ఎల్లప్పుడూ తోడై ఉండును దాకా. యేసు రక్తమునికే, ప్రవేశ రక్తమునికే, ప్రవేశ నామునికే సంపూర్ణ విజయం కలుగును.